వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ మన మ్యూచువల్ ఫ్యాన్స్ అందరికీ నేను థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే కళ్యాణ్ తనూజ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నన్ను అయితే ఎన్నుకున్నారనమాట. నిజంగా నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది అనమాట. ఆ కామెంట్ అయితే నేను వచ్చిందనమాట. ఒకరో ఇద్దరో పెట్టేట్టున్నారు. కళ్యాణ్ తనూజ ఫ్యాన్స్ అసోసియేషన్, మ్యూచువల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను, వైస్ ప్రెసిడెంట్గా మన బుజ్జి క్రియేషన్స్ నందు గారు అంట. నాకు కాబట్టి నాకైతే ఫన్నీగా అనిపించింది. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా కృతజ్ఞతతో మీకోసం మరిన్ని వీడియోలు మరింత కష్టపడి మరింత జెన్యూన్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న కళ్యాణ్ పడాల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పార్ట్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఒక పార్ట్ 2 వీడియో అనమాట రిలీజ్ చేశాడు. పార్ట్ 1 మనం చూసాం, ఆ రోజు దాని గురించి మాట్లాడుకున్నాం క్లియర్గా. ఇక పార్ట్ 2 గురించి ఆయన క్వశ్చన్స్ చాలానే ఉన్నాయన్నమాట. ఆ క్వశ్చన్స్ సంబంధించి చాలా క్వశ్చన్స్ అడిగారు, చాలా ఆన్సర్స్ చెప్పాడు. చాలా ఇన్నోసెంట్గా, చాలా ముద్దుగా, చాలా క్యూట్గా భలే చెప్పాడు ఆన్సర్లు అయితే మాత్రం నాకైతే బాగా నచ్చినాయి. కానీ కళ్యాణ్ తనూజ బాండ్ గురించి వీడియోలు మొత్తంలో ఎక్కడ కూడా ఆ బాండ్ గురించి క్వశ్చన్స్ రాలేదు, ఆయన ఆన్సర్ దానికి సంబంధించింది ఏం చెప్పలేదు. కానీ అది ఎవరికి అనిపిస్తుంది అలా ఏం చెప్పలేదని? మీకు అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఫ్యాన్స్ కాబట్టి. కానీ మనం ప్రెసిడెంట్ కదా, కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి నేను కొంచెం లోతుగా వెళ్తాను అనమాట. లోతుగా వెళ్ళి లోతుగా ఆలోచించి ఆ సారాన్ని తేనెపట్టులో నుంచి తేనెని పిండుతారు చూసారా, ఆ రేంజ్లో పిండి మీకోసం తీసుకొచ్చాను అనమాట. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాడు. ఇదేంటంటే తన ఫేవరెట్ సాంగ్ గురించి మన ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, ఆ రంగులద్దుకున్న సాంగ్ ఏదైతే ఉందో తనకి చాలా ఇష్టమని, దాని గురించి కాస్త డీటెయిల్గా చెప్పాడు అనమాట ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోలో. ఏమని? ఆ రంగులద్దుకున్న సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ తాలూకు అర్థం, దాని వృత్తాంతం, అది దేని ఉద్దేశించి రాశారనేది క్లియర్గా చెప్పొచ్చాడు. దేని ఉద్దేశించి రాశారు ఆ సాంగ్ని? మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో, మనం ఎవరినైతే లవ్ చేస్తున్నామో వాళ్ళెవరో మనకి తెలిస్తే చాలు. అంటే ఆ సాంగ్లో ఆ హీరో ఆ హీరోయిన్ ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారన్న విషయం వాళ్ళకి మాత్రమే తెలుసు, వాళ్ళకి మాత్రమే తెలిస్తే చాలు అనే అర్థం వచ్చేలా ఆ మొత్తం సాంగ్ని ఆయన పేరు ఏదో గుర్తులేదు, సాంగ్ రాసిన వ్యక్తి పేరు ఆయన రాశారంట, చంద్రబోసో ఎవరో మరి ఆయన రాశారంట. దాని వృత్తాంతంని కళ్యాణ్ చెప్పాడు. సో నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఇష్టపడితే, దేన్నైనా మనం ఇష్టపడితే దాన్ని మనం మనస్తత్వం అంటాం. మనం ఏదైతే ఇష్టపడతామో అదే మనస్తత్వం. ఏదో ధృవ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తానని. అదేవిధంగా నీ ఫేవరెట్ సాంగ్ ఏంటో చెప్పు, నీ మనస్తత్వం ఏంటో చెప్తా అని కళ్యాణ్కి మనం చెప్పొచ్చు. అది అన్ని విధాలుగా అది కనెక్ట్ అవుద్దులేండి, అది వేరే విషయం. సో కళ్యాణ్ మనస్తత్వం ఏంటనేది నాకు అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. ఆ సాంగ్ని కళ్యాణ్ ఇష్టపడ్డాడు, ఆ సాంగ్లో ఉన్న లిరిక్స్ని కళ్యాణ్ అర్థం చేసుకున్నాడు. మనం ఎవరికి అర్థం కాదు ఆ సాంగ్లో లిరిక్స్, కళ్యాణ్కి అర్థమైందంటే అర్థం ఏంటి? కళ్యాణ్ మనస్తత్వం అది. తను ఎవరినైతే ప్రేమించాడో, తనని ఎవరైతే ప్రేమించారో వాళ్ళకి కేవలం వాళ్ళిద్దరికి తెలిస్తే చాలు. కళ్యాణ్ ఎవరినైతే ప్రేమించాడో, అవతల వ్యక్తి తనని ప్రేమించిందో, ఎవరైతే అవతల వ్యక్తి తనని ప్రేమించిందో అది వాళ్ళిద్దరికి తెలిస్తే చాలు అనుకునే మెంటాలిటీ కళ్యాణ్ పడాలి. అది ఆ సాంగ్ని తను ఇష్టపడ్డాడంటే తన మెంటాలిటీ అది అర్థమవుతుంది, క్లియర్గా, చాలా క్లియర్గా అర్థమవుతుంది. నాకైతే అర్థమైందనమాట. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, నాకు ఆయన హెయిర్ స్టైల్ చేయించుకోవాలని ఉంటుంది. ఆయన సినిమాలో ఏదైనా రీసెంట్గా ఓజీ సినిమాలో ఆయన డ్రెస్సులు ఉంటాయి కదా, అవి వేసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే నా మనస్తత్వం అలాంటిది. అంటే నాకు కనెక్ట్ అయ్యిందనమాట. అంటే అలా ఒక స్టైలిష్గా, అలా ఒక యాక్షన్ మోడ్లో ఉండడం అనేది నాకు ఇష్టం కాబట్టి నాకు కనెక్ట్ అయ్యింది. మనకి ఏదైతే నచ్చుతుందో అది, మనం ఏదైతే మనస్తత్వం ఉంటుందో మన దగ్గరగా, అది మనకు కనెక్ట్ అవుతుంది. కళ్యాణ్కి కనెక్ట్ అయిందంటే ఏంటి? తన మనస్తత్వం అదే.
ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది కదా మీకు. తన మనస్తత్వం ఏంటి? తను ఎవరినైతే ప్రేమించాడో, తనని ఎవరైతే ప్రేమించారో వాళ్ళిద్దరికి తెలిస్తే చాలు, ప్రపంచానికి తెలియాల్సిన పని లేదు అనుకోవడం తన మనస్తత్వం. ఇకపోతే కళ్యాణ్ తనూజ బాండ్ గురించి మనం హౌస్లో చూసింది ఏదైతే ఉందో అది మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అన్నది క్లియర్ 100కి 200% క్లియర్. అది కళ్యాణే చెప్పాడు, నేను చెప్పాలా, నేను క్రియేషన్ చేసింది కాదు. ఇది ఫ్రెండ్షిప్ కాదు, మోర్ దాన్ ఫ్రెండ్షిప్, ఇది ఇలాగే ఉంటుందని చెప్పేసి కళ్యాణే చెప్పాడు. మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అంటే మనకు తెలిసిన అర్థాలు చాలా ఉన్నాయి, కానీ నిజమైన అర్థం ఒకటే ఉంది. మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అంటే దాని అర్థం ఏంటో అది మీ అందరికీ తెలుసు, బాగా తెలుసు. ఓకేనా? మరి హౌస్లో మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అని చెప్పి వారం తిరగకుండానే బయటకు వచ్చిన తర్వాత మేము ఫ్రెండ్స్ అని చెప్పాడంటే అర్థం ఏంటి? ఆ 104వ రోజు ఫైనల్స్కి ఒక రోజు ముందు రాత్రి ఏం జరిగిందో మనకు చూపించాల. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు చూపించరు, ఎందుకంటే ఫైనల్ ఎపిసోడ్ అనేది ముందు రోజు సగం తర్వాత రోజు సగం చేస్తారు. మరి ఆ రాత్రి ఏం మాట్లాడుకున్నారో అనేది మనకు తెలియదు. సో బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్, లోపల ఉన్నప్పుడు మోర్ దాన్ ఫ్రెండ్షిప్, ఈ రెండింటిని చూస్తే బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ తనూజ ఇద్దరు మాట్లాడే మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి మొత్తం మీద చెప్పండి. ఇది మొత్తం విన్న తర్వాత మీకు ఏమర్థమవుతుంది? నేను చెప్పాల్సిన పని లేదు కదా, మీకు అర్థమైంది కదా ఏం చెప్పాలనుకుంటున్నాను నేను, నా ఉద్దేశం ఏంటో మీకు అర్థమైంది కదా. అది కానీ ఒక్కటి చెప్తున్నాను ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరూ ఒకటి చెప్తున్నాను, మనం ఏదైతే అనుకుంటున్నామో అది నిజమని నీకు తెలుసు, చూస్తున్న నీకు తెలుసు, చెబుతున్న నాకు తెలుసు, కానీ అది కన్ఫామ్గా ఇంకా దానికి అడ్డు అదుపు లేదు అని చెప్పడానికి ఒకటి వాళ్ళిద్దరే చెప్పడం, వాళ్ళిద్దరు నోట్లో నుంచి అది బయటికి రావడం. కానీ దానికి ఇప్పుడే టైం చాలా పడుతుంది, ఇప్పుడే కాదు, దానికి చాలా టైం పడుతుంది. కళ్యాణ్ సక్సెస్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్లో. ఆఫ్టర్ 3 ఇయర్స్ రాసి పెట్టుకోండి. ఇప్పుడు కొంతమంది ఉల్లిపాయలు అమ్ముకునే బ్యాచ్ వచ్చేస్తారు అనమాట. ఏమని? ఆ కళ్యాణ్ తనూజని ఎందుకు అవ్వాలి, తనూజ ఎందుకు అవ్వాలి, కళ్యాణ్ జీవితంలో వేరే పర్సన్ ఉండొచ్చు కదా, అదర్ పర్సన్ ఉండొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది చెప్తారనమాట. వాళ్ళందరి కోసం నేను రేపు ఒక వీడియో పెడతాను, కళ్యాణ్ కెరియర్ జీవితంలో అదర్ పర్సన్ ఉన్నారా లేదని చెప్పి రేపు ఒక వీడియో వస్తుంది 8 గంటలకే, చూడండి ఒకసారి, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ విషయం ఏదైతే ఉందో క్లియర్గా అర్థమవుతుంది. సో దాని సంగతి పక్కన పెట్టేస్తే ఈ విషయానికి వస్తే మీరు మాత్రం ఏ డౌట్స్ పెట్టుకోవద్దు. మీకు వాళ్ళ మీద డౌట్ ఉంటే ఏం చేయలేను. వాళ్ళ మీద డౌట్ ఉంది అంటే మీరు నన్ను నమ్మండి, నా మీద నమ్మకం పెట్టుకోండి. నేను నిజాయితీగా చెప్తాను, మీరు నమ్ముతున్నారు కదా, నా మీద నమ్మకం ఉంచండి. 3 ఏళ్ల తర్వాత ఇది జరగకపోతే నేను మళ్ళీ మీకు కనిపించను, కళ్యాణ్ తనూజ వీడియోలు చేస్తూ మీకు కనిపించను. ఇంకా వాళ్ళిద్దరి గురించి నేను ఒక్క వీడియో కూడా చేయను, ఆపేస్తాను వీడియోలు వాళ్ళ గురించి. ఇది కానీ జరగకపోతే అవసరమైతే నా ఛానల్ కూడా మూసుకుంటాను, ఓపెన్గా చెప్తున్నా. ఓకే? కాకపోతే ఇప్పుడు మీరు తొందరపడకండి. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎంత సచ్చినా, ఎంత నెగిటివిటీ చేసినా, ఎంత గింజుకున్నా సరే, యాంటీ ఫ్యాన్స్ కానీ టాక్సిక్ ఫ్యాన్స్ కానీ ఎంత చేసినా సరే, బలవంతంగా తన చేత లైక్ తీపించినా సరే, ఎంతగా తనని ఇరిటేట్ చేసినా సరే, అంతగా వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూసినా సరే, ఇది ఇప్పటి వరకే, కొత్త సీజన్ స్టార్ట్ అయ్యేంత వరకే ఇదంతా. వన్స్ కొత్త సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ మర్చిపోతారు. ఆ తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తుందని నమ్మకం నాకు ఉంది, 100% చెప్తున్నా. ఎందుకంటే కళ్యాణ్ మనస్తత్వం ఏంటో తెలిసిన తర్వాత నాకు పూర్తి నమ్మకం వచ్చింది అనమాట. మీకు కూడా నమ్మకం వచ్చిందా లేదా? ఈ విషయం మీరు ముందే గ్రహించారా, లేకపోతే ఇప్పుడు మీరు అర్థమైందా? కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఓకే? సో ఇదనమాట. నేనైతే మాత్రం ఫుల్ క్లారిటీతో అయితే ఉన్నాను, నాకైతే పూర్తి నమ్మకం వచ్చింది. ఇప్పటిదాకా 99.999% మాత్రమే నమ్మకం ఉంది, ఇప్పుడు 100% నమ్మకం వచ్చింది. నాకైతే 100కి 100% నమ్మకం వచ్చింది. కళ్యాణ్ మెంటాలిటీ, కళ్యాణ్ మనస్తత్వం ఏంటో తెలిసిన తర్వాత నాకు పూర్తిగా తన మీద విశ్వాసం వచ్చింది, తన మీద నమ్మకం అయితే వచ్చింది. సో అదనమాట. మొత్తానికి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.